హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా అమ్మ ఎగ్ కర్రీ చేస్తున్నాము. మా అమ్మ ఏమో అన్ని రెడీ పెట్టింది. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి. నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయడానికి తర్వాత ఆవాలు, జీలకర్ర, పప్పులు వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేయడానికి నేను వేసుకుంటున్నా. చెప్తానికి కట్టు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. పసుపు వేయాలి. నేను పై నుంచి పసుపు తీసుకుంటున్నాను. హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నా. మళ్ళీ ఎక్కడెక్కడ పెట్టున్నాను. ఇప్పుడు ఆనియన్స్ పెట్టడానికి హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నారు. ఇప్పుడు అన్ని కలపాలి. ఇవి ఫ్రై అయ్యే లోపు నేను ఎగ్స్ తీసుకుంటాను. ఎగ్స్ ని ట్రేబెన్ లో పెడుతున్నా పారిపోకుండా. ఇప్పుడు నేను 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఎగ్స్ పారిపోతున్నాయి ఫ్రెండ్స్. నేను జాగ్రత్తగా పెట్టుకుంటున్నాను. లేకపోతే ఎగ్స్ కింద పడితే మా మమ్మీ ఏమన్నది కానీ నా చేతి మొత్తం క్లీన్ చేపిస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు క్లీన్ చేస్తారా? నేనేమో రెస్ట్ తీసుకుంటాను. నేను మీ చిత్తాను కదా, హెల్ప్ చేయొచ్చా? మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ ని బౌల్లోకి క్రాక్ చేసుకుంటున్నాను. బాగుందా అని చెక్ చేస్తున్నాను. తర్వాత బాగుంటే కోళ్ళు వేసుకుంటాను. ఈ ఎగ్ బాగానే ఉంది కాబట్టి కోళ్ళు వేసుకుంటున్నాను. అన్నీ ఎగ్స్ ఇలాగే చెక్ చేసి కోళ్ళు వేసుకుంటున్నారు. మీరు కూడా ఎక్కడ ఇలాగే చేస్తారా చెప్పండి కామెంట్ లో. చూడండి, అన్ని ఎగ్స్ ఇలాగే వేసుకొని కలుపుతున్నాను. ఇప్పుడు 2 నిమిషాలు కుక్ చేయాలి. ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో కట్ చేయాలి. చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా. ఇప్పుడు ఉప్పు సరిపోతుందా లేదా అని చెక్ చేసుకుంటున్నారు. చెక్ చేసా ఫ్రెండ్స్, కూర చాలా బాగుంది. ఎగ్ కర్రీ అయితే ఇష్టం ఫ్రెండ్స్. మీకే కర్రీ ఇష్టమో చెప్పండి మా కామెంట్ లో. ఇప్పుడు ఉడికింది కూర ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు నా తమ్ముడికి స్పైసీ లేకుండా కూర తీసుకుంటున్నా ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, లేకపోతే కాలుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. అంతా బాగా కలిసేలా కలిపి తర్వాత సర్వ్ చేసుకుంటామే. చూడండి ఫ్రెండ్స్, యమ్మీ యమ్మీ ఎగ్ కర్రీ రెడీ అయింది. మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మర్చిపోవద్దు. అక్కడ బెల్ నొక్కండి. వీడియో పెట్టిన తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. Thank you for watching. Have a nice day. Bye friends.